సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాళయ్య యాదయ్య గారు, పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మరో ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అరకపూడి గాంధీ గారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మన ఎమ్మెల్సీ గౌరవనీయులు సురభి వాణిదేవి గారు, శంబీపూర్ రాజా గారు, శ్రీ ఎగ్గి మల్లేశం గారు, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ మెతుకు ఆనంద్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, యువ నాయకులు గౌరవనీయులు శ్రీ కార్తీక్ రెడ్డి గారు, వేదిక అలంకరించిన పెద్దలు, మీ అందరి అభిమానంతో కాబోయే చేవెళ్ల ఎంపీ శ్రీ కాకాని జ్ఞానేశ్వర్ గారు, వేదిక ముందున్నటువంటి అశేషమైనటువంటి ప్రజలందరికీ నా అభివాదాలు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ గారి పుణ్యమానే రాజ్యాంగంలో వారు ఆర్టికల్ 3 పొందుపరిచారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైలు వగైరా తర్వాత ఈ 70 డిసెంబర్ మనం తెలంగాణ సాధించుకున్నాం. అతిశయోక్తి. ఈ సందర్భంగా మనందరి పక్షాన, యావత్ తెలంగాణ సమాజ పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను. అది మామూలుగా ఉండకూడదని, ఈ భారతదేశంలో ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం 2 పనులు చేసినాం. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో నెలకొల్పి దేశానికి సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం. అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కూడా మనం పేరు పెట్టుకున్నాం. ఇది మన మహనీయునికి అర్పించినటువంటి నివాళి. ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తున్నా. ఇక్కడి నుంచి ఈ చేవెళ్ల సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఎక్కడైనా ప్రజల ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే. ఒక ఆయన ఎక్కువ జరగదు, ఒక ఆయన తక్కువ జరగదు. కానీ యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం. మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి
ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడల ఉండాలి. ఈ మధ్య ఎన్నికలలో నేను చాలా సభలలో చెప్పినాను, ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటని చెప్పినాను. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి 5 నెలలు జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పార్టీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడలేదు. వసతులు, వనరులు ఉన్నవాటిని వాడుకునే నైపుణ్యం కనపడలేదు. అదేళ్ళ మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కళ్ళ ముందు కాపాడుతూ ఉన్నాయి. మీ అందరూ దయచేసి గమనించాలి. 15 సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని, మద్దతుతోని ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అందించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి 13వ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి చావును తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తదనంతరం, రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అందరి తాగునీళ్లు, మంచినీళ్లు, చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవాలన్నటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుతున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుతున్నాం. ఒక పాలసీ పెట్టుకున్నాం, రైతు కులం లేదు, ఎవరి భూమి వాళ్ళ రైతు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. అందుకోసం వాళ్ళని కాపాడాలని, గ్రామాలు పట్టుకోమలు కావాలని పట్టుబట్టి ఒక 5 పథకాలు పెట్టి ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుతున్నాం. రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు రెప్ప పాటుకోకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే, ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా ఆయన 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలని రైతులలో ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం. అంబేద్కర్ గారు, వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు, వాటన్నింటినీ జూనియర్ కాలేజీగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులం, మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలు, నిరుపేదలు, గిరిజన బిడ్డలు కూడా విదేశాలకు పోయి చదువుకున్నామంటే 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ రోజు ఇవన్నీ కూడా మాయమైనాయి. గత 5 నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దళిత వాడలు ధనికవాడలు కావాలని దేశంలో ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలు, 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇస్తుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు, కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆయన వాళ్ళు మాయమాట చెప్పినారు. 1,30,000 మంది దళితులకు బీఆర్ గవర్నమెంట్ లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపినాం. 12 లక్షల మంది నమ్మబలిగిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈ రోజు ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు,
12 లక్షలు కాదు, కలెక్టర్లకు ఉన్నటువంటి డబ్బులు అకౌంట్ అన్ని ఫ్రీజ్ చేసి ప్రభుత్వం డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు, పోరాటం చేయకుండా రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,38,000 దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ దీక్ష బట్టి మీ మెడలు వాళ్ళకి ఇస్తామని మనం చేస్తా ఉన్నా. ఇలా దళిత బిడ్డలని మనం చేస్తా ఉన్నా. మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమైనా దళిత బంధు ఏమైంది, మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసిండ్రు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ నిలదీయండి, అడగండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ మనం మౌనం పాటితే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి. అప్పుడే సాధ్యమైంది. దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అర్థంగా నడిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్ లో, ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగాను, తులం బంగారం ఉందామంటే మార్కెట్లో దొరకలేదు ఈ ప్రభుత్వానికి. ఇది ప్రజలకు మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు గొల్లలకు గొర్రెలను ఇచ్చినాం. ముదిరాజు దంపతుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేపపిల్లలు ఇచ్చినాం. చేనేత కార్మికులకు పని కల్పించినాం, సబ్సిడీలు ఇచ్చినాం. గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చట్టం మీద ఉండే రకాన్ని 100% రద్దు చేసినాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం. బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం. వీటన్నిటికీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా, చిటగోపం పెట్టిందా, వాళ్ళ పార్టీ ఏంటి? దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి. ఒక్క మాట నాకు అర్థమైలేదు. 11 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. 1.5 సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి, ఇళ్లకు, పరిశ్రమలకు, ఐటీ రంగానికి అందరికీ కూడా 24 గంటల సరఫరా 9 సంవత్సరాలు పట్టినాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైంది? దీనికి కారణమేంటి? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీళ్ళే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. చాలా సింపుల్ గా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్లా నడిచిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది. అది కూడా మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్య సమితి కూడా మన్ననలు అందించినటువంటి ప్రభుత్వం. 11-12 రాష్ట్ర వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం. ఇలా మంచినీళ్ళకి ఎందుకు వస్తా ఉంది, ట్యాంకర్లు ఎందుకు వస్తా ఉన్నాయి, మళ్ళా బోర్లు వేసే పరిస్థితికి వస్తా ఉంది. ఇది ఎవరి తెలియకతనం? దయచేసి ఆలోచన చేయాలి. కొత్త రాకపోయినా ఉన్నాయి కూడా ఉన్నారు, అవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. కరెంట్ రోగం వచ్చింది, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇది ఏం రోగము?
దీనికి మరి ఎట్లా సరి కావాలా? ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఒక నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు రావాలి. ఇలా ప్రజలకు ఏం కావాలి? ప్రజల చేతిలో ఒక అంశం కావాలి, ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి, ఈ ప్రభుత్వం మెడలు వచ్చి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంశం కావాలి. ఆ అంశంలో ఒక పదునైనటువంటి మునవేలైనటువంటి అంకుశం మన చేవేళ్ల అభ్యర్థి యాదాద్రి జ్ఞానేశ్వర్ గారు. అనుభవం ఉన్న వ్యక్తి, బలహీన వర్గాల వ్యక్తి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మీ పనులు చేయించారంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమైతుంది? ఒకటే మాట ఆలోచన చేయండి. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నది కూడా ఓడగొడుతున్నాం, కరెంట్ చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొట్టలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసారు. ఇంకా మేము ఏం చేయకుండా మమ్మల్ని ఎవరు ఏమన్నారు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్ తెలంగాణ చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా పిలిపిస్తేనే, మీరు ఒక చురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిచిందంటారు, ఎల్లెక్క మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాం, అనేక మందిని కాపాడుతున్నాం. ఇలా అవన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధగా కలుగుతా ఉంది. నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతుకున్న రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేసే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి మనం చేస్తా ఉన్నా. 100% బీఆర్ఎస్ మీతో ఉన్నది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని మనం చేస్తా ఉన్నా. ఈ 2 పార్టీల వ్యవహారం మీరు చూస్తున్నారు. మొన్న దాకా బీఆర్ఎస్ పుణ్యానికి గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ రంజిత్ రెడ్డి ఎంపీ టికెట్ లేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారాడు రంజిత్ రెడ్డి? దేనికోసం మారాడు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారాన్ని తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున కానీ ఇలా కాంగ్రెస్ కానీ ఏ కారణం రంజిత్ రెడ్డి ఎందుకు పోయింది? అధికారం కోసమా, పదవుల కోసమా, పైవేల కోసమా? దయచేసి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్ళు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు బోనస్ ఇస్తాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, వడ్లు కొంటాం, మక్కలు కొంటాం అని చెప్పినారు. వానాకాలం పంటలు ఇయ్యలే. ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఇస్తారా ఇయ్యరా? ఇయ్యకపోతే ఉందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం 2 రకాలుగా చేయాలి. పంట కొనుగోలు కేంద్రాలకు చేయాలి. అక్కడ స్పందన రాకపోతే
500 రూపాయలు కట్టకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుతే డిపాజిట్ రాకూడదు. బిడ్డను విస్తారాన్ని మోసంటే ఒప్పుకోము, నీకు తగిన గుణపాఠం చెప్పమేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేసినండి? 420 వాగ్దానాలు చేసిన. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయాయి? స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా? స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం దూరంగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు. హైదరాబాద్ సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో, యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎంత ఉంటే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీని ఎందుకున్న బ్రోకర్లు, జోకర్లు ఎందుకు బిల్డింగ్ల పరిచయాలు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు పడినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది? ఇట్టే చూసుకుంటున్నామా? లేదు మేము ఉన్నమని నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ 10 ఏళ్ళ నుంచి అధికారం ఉంది. దయచేసి మా ఆడపిల్లలకు, మా యువకులకు, చేవల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెరగడం తప్ప, ఒక మద్దతు లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది. ఇలా ఏం జరుగుతా ఉంది దేశంలో? మా పార్టీలో జైలు కావాలా లేకపోతే జైలు పోతావా? అయితే మోడీ తప్పే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ పారేసే పద్ధతి? దయచేసి ఆలోచన చేయాలి. గుడ్డిగా అలవగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ మేము చూడలేదా? ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ చేతులు దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ మనకి ఇయ్యలే. ఒక్క కాలేజీ ఇయ్యలేనటువంటి బీజేపీ ఒక్క ఓటు కూడా మనం ఇంకా ఇయ్యాలి. కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. మన దగ్గర మనం 10 నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం. అంటే 23 కొత్త నవోదయ పాఠశాలలు కావాలి. అవి వచ్చేది బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, దళితులకు అందరికీ అవకాశాలు దొరుకుతాయి. 150 ఉత్తరాలు రాసిన నేను 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని. కానీ ఒక్క నవోదయ పాఠశాలను ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీ మనం ఎందుకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి? మీ అందరి టీవీలలో చూసినారు. నేను అసెంబ్లీలో చేసిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5,000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా నేను పెట్టాలని చెప్పిన. నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా. ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు పోసింది మోడీ. 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ మీద భారం పడదని నేను నా మీటర్లు పెట్టలే. ఇక్కడ బీజేపీకి ఓటేస్తే ఏమైంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసి మాకే ఎక్కిండ్రు, పెట్టుకుంటారు. మీటర్లు రావన్నా వినవడలేదు. మీటర్లు రావన్నా, మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుడ్డు గుద్దాలి, ఓటు నేలకి గుద్దాలి. అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు అన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం అన్నట్టు. కాబట్టి నేను చేవేళ్ల మేధావులకు, విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో వ్యవసాయ రైతులు బాగా చేస్తే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో వడ్డబాబు కాంటాలు పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బు వేసినాం,
మధ్య దళాలు లేకుండా మీకు మద్దతు ధర ఇచ్చినాం. దానిని ఎక్కువ కొనమంటే మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేసినాం. మీరందరూ టీవీలలో చూస్తున్నారు. మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు, యాసంగి నూకలైతే పారాబాయి రైస్ కాడమంటే మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండి, మీరు నూకలు తినబడతాడు. తెలంగాణ ప్రజలు నూకలు తిన్నానట. మనం నూకలు చెప్పిన బీజేపీకి నూకలు గుప్పిద్దామా ఓటేద్దామా దయచేసి నిర్ణయించాలి మీరు మేధావులు. మన 7 మండలాలు తీసుకొని ఆంధ్రాకి అప్పగింది బీజేపీ. మన సీలేరు ప్రాజెక్టు సంవత్సరానికి 300 మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్రాకి అప్పగింది బీజేపీ. మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి ఐటీఐఆర్ను క్యాన్సిల్ చేసింది బీజేపీ. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు బీజేపీ. బయ్యారంలో ఉప్పు ఫ్యాక్టరీ పెట్టలేదు బీజేపీ. ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే. ఏ వర్గానికి న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో. దయచేసి ఆలోచన చేయండి. ఒక మత్తులో పడి, ఒక మతంలో పడి, ఒక పిచ్చిలో పడిపోతే మనం కూడా పిచ్చిలేకపోతుంది తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు. ఇలా భారతదేశంలో 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 30 లక్షలు, ఒకటి కాదు, 2 కాదు. ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. గుడ్డికన్నా మూసినా ఒకటే, తెచ్చినా ఒకటే, బీజేపీ ఓటు చేసినా ఒకటే, ఓటు చేసినా ఒకటే. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మనం వికారాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం. చేవేళ్ళని పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం. షాబాద్లో వెల్స్ ఫండ్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. ఇంటర్నేషనల్ హైటెక్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. చందనవెల్లిలో అమెజాన్, కటేరా, కుందానా, ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం. శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం. ఫైనల్ గా వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు లేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మిస్తున్నాం, మన చేవెళ్ల కోసం, రంగారెడ్డి కోసం. అది రాబోతా ఉన్నది. ఈ ప్రభుత్వం పాలన ఏంటి, దాని కూలేదు, కుట్లేదు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, గత అనేక సంవత్సరాలుగా, 30-40 సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి, తన ఆస్తిని దారబోసి, ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాల బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర గారు మీ అందరికీ ఉపపరిచితులు. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ చేసినారు. మీ అందరికీ సేవలు అందించినారు. మీ అందరూ ప్రార్థించేది ఇంతకుముందు పెద్దలు జ్ఞానేశ్వర గారు చేసినారు. నిన్న ఒక పెద్ద మంది మాట్లాడినాడు, మీకు బీసీలకు దమ్ముంటే, బీసీలకు భవిష్యం ఉంటే చూపియ్యండి అన్నాడు. ఇక్కడ ఉన్న బలహీన వర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇలా అవకాశం ఉంది. రాని కాడ అవకాశం రాలేదు, లేని కాడ లేదు. ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి, సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి, ప్రజాసేవ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా బీసీల శక్తి ఏందో, బీసీల రాజకీయ శక్తి ఏందో కాసాని జ్ఞానేశ్వర గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా, బలహీన వర్గాల బడుగులందరికీ న్యాయం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతితో దారిపడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ధాన్యం వచ్చింది, రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. మీరు తడిన ధాన్యంలో ఒక గింజ లేకుండా కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి మనవి చేస్తూ ఇలా ఈ సభను వస్తా ఉంటే ఒక 3-4 బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారిని కారులో వస్తా ఉంటే ఇంకా 400 బస్సుల మంది ఇక్కడ చేరలేదు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి పెట్టారంటే
కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.